హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ టమాటా పచ్చడి. దీని తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకొని 3 స్పూన్ల నూనెను వేసుకోవాలి. ఈ నూనె హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం కానీ లో కానీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఉద్దిపప్పు, శనగపప్పు ఒక్కొక్క స్పూన్ వేసేసుకోవాలి. అలాగే ధనియాలు 1 స్పూన్, అలాగే మెంతులు, అలాగే మిరియాలు కూడా కొద్దిగా వేసేసుకోవాలి. ఇప్పుడు జీలకర్రను కూడా 1/2 స్పూన్ వేసుకోవాలి. ఎండుమిర్చి తీసుకొని ఒక 4-5 ఎండుమిరపకాయలని ఇలా తుంచేసుకొని వేసేసుకోవాలి. కారం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా దోరగా వేయించుకుంటూ ఉండాలి. ఇవి వేగుతున్నప్పుడు మంచి అరోమా అనేది వస్తుందండి. అప్పుడు మనం బాగా పండిన టమాటాలు, నేనైతే పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను, 8 తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. వీటిని ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి రాక్ సాల్ట్ని వేసేసుకోవాలి. రాళ్ళుప్పును వేయాలి. అలాగే సాల్ట్ కూడా వేసుకోవచ్చు, మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి. ఈ మిశ్రమాన్ని అంతటిని ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా ఉడకనివ్వాలి. మీకు టమాటా ఊరగాయలాగా కావాలి అనుకుంటే వాటర్ లేకుండా బాగా డ్రై అయ్యే వరకు వేయించుకోవచ్చు. మూత పెట్టకూడదండి. కొంచెం జ్యూసీగా ఉండాలి పచ్చడి అనుకుంటే ఇలా మూత పెట్టి ఉడికించుకోవచ్చు. ఇలా ఈ వాటర్ అనేవి కొంచెం ఇంకిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలి. చింతపండు ఎక్కువ ఏం పట్టదండి, ఎందుకంటే టమోటాలు అనేవి పుల్లగా ఉంటాయి కాబట్టి ఎక్కువ వేసుకుంటే బాగోదు. అలాగే ఇందులోకి పసుపు కూడా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకొని ఇలా వాటర్ని ఇంకిపోయి దగ్గర పడే వరకు ఇలా వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసి చల్లారనివ్వాలి. ఇలా కొద్దిగా ఆయిల్ అనేది పైకి తేలే వరకు వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ టమాటా పచ్చడిని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి ఫైన్ పేస్ట్లా ఉంటే బాగోదండి. కచ్చా పచ్చాగా పంటికి తగులుతూ ఉంటే పప్పులు అనేవి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడికి తిరుగుమాత వేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత యాజ్ యూజువల్ ఆవాలు, జీలకర్ర, కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకోవాలి. అలాగే పచ్చి కరివేపాకుని యాడ్ చేసి కాసేపు వేయించాలి. అలాగే ఒక 2 ఎండుమిర్చిని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా తుంచేసుకొని వేసేసుకోవాలి. ఈ పోపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పచ్చడిలో కలుపుకుంటే అంతేనండి, మన టేస్టీగా టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పచ్చడి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.